హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనం ఎస్బీఐలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 5 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చండి. చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అవి ఎలా గెయిన్ చేయాలి అన్నది నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. అయితే చూడండి, చాలా టిప్స్తో పాటుగా ఎలా అయితే ఫాస్ట్గా చేయొచ్చు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఈజీ అడగడానికి ఛాన్సెస్ ఉంది అన్న దాని మీద కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి క్వశ్చన్స్ అయితే ఈ టైప్లో ఉంటాయి. x² + 2x - 35 = 0 అండ్ అలాగే y² + 15y + 56 = 0. అయితే మనము ఎప్పుడూ కూడా చూడండి, మనం ఎప్పుడూ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫాస్ట్గా చేయాలి అని అంటే మనకి సైన్ మెథడ్ అన్నది తెలియాలి. ఎందుకు అని అంటే మనము యాక్చువల్గా అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం స్టార్టింగ్లో ఎలా చేసేవాళ్ళము, మనం వీటికి ఫ్యాక్టర్స్ తీసుకోవటము, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ విడివిడిగా కనుక్కోవడము లెందీ ప్రాసెస్ అయిపోతుంది కదండి. సో ఆ లెందీ ప్రాసెస్ అవ్వకుండా ఉండాలి అంటే మనం సైన్ మెథడ్ కంపల్సరీగా యూస్ చేయాల్సిందే. అది కూడా మీరు కన్ఫామ్గా అది చదవాలి, గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. ఆ సైన్ మెథడ్ అంటే ఏంటి అని మీకు ఇవాళ చెప్తున్నాను. చూడండి, సైన్ మెథడ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఇక్కడ ప్లస్ వాల్యూ అండ్ అలాగే మైనస్ వాల్యూ ఇచ్చాడు కదా, అంటే మనం డైరెక్ట్గా వీటి యొక్క సైన్స్ ఏమొస్తాయి మనకి ఫ్యాక్టర్స్లో అంటే కనుక మైనస్ ప్లస్ మనకు వస్తాయండి. అండ్ అలాగే ప్లస్ అయితే ఏమొస్తాయి అంటే మైనస్ వస్తాయండి. అండ్ అలాగే మైనస్ వస్తే ఏమొస్తాయంటే ప్లస్ వస్తాయి. అండ్ అలాగే ప్లస్ వస్తే ఏమొస్తాయంటే ప్లస్ వస్తాయి. మనము ఈ యొక్క సైన్స్ మొత్తాన్ని కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకున్నారు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 5కి 5 మీకు వచ్చాయి అన్నట్టేనండి. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాము. ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్తున్నాను. చూడండి, x² + 2x - 35 ఉంది కదా, మనము డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలండి. మనం లెందీగా ప్రాసెస్ చేయకూడదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి x కోఎఫిషియంట్ 1 అండ్ 35 1 × 35 కదా. 35కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 35 ఫ్యాక్టర్స్ ఏంటండి, 7 × 5 = 35 కదా. మనకి ఇక్కడ 7లోంచి 2 తీస్తే 7లోంచి 5 తీస్తే 2 కూడా వస్తుంది. సో మన ఫ్యాక్టర్స్ సరిపోతాయి కాబట్టి చూడండి, మనకి ఆల్రెడీ మనకు తెలుసు. మనం ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూడంగానే ఎలా అప్రోచ్ చేయాలి అంటే ప్లస్ మైనస్ ఉంది అంటే ప్లస్ మైనస్ అంటే మైనస్ అండ్ ప్లస్లో మన ఆన్సర్స్ అయితే వస్తాయని మనకు తెలిసిపోతుంది. అండ్ అలాగే వై చూడండి, వైలో కూడా ప్లస్ అంటే మన ఆన్సర్స్ మైనస్ అండ్ మైనస్లో వస్తాయని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ని 7 × 5 అనుకుంటున్నాం కదా. ఎప్పుడూ కూడా పెద్ద వాల్యూని ఫస్ట్ వేయాలి అండ్ అలాగే చిన్న వాల్యూని నెక్స్ట్ వేయాలండి. అది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే 1 × 56 అంటే 56 కదా. అండ్ 56 ఫ్యాక్టర్స్ వచ్చేసి 8 × 7 రైట్. పెద్ద వాల్యూని ఫస్ట్ వేస్తాము, చిన్న వాల్యూని సెకండ్ వేస్తాము రైట్. ఇక్కడ చూడండి, మనకు తెలుసు మైనస్లో ఉంటే చిన్న వాల్యూ అనేది ఎప్పుడైనా సరే బిగ్ వాల్యూ అవుతుందని. అండ్ అలాగే మనం కంపారిజన్ కూడా మీకు తెలియనట్లయితే కనుక చూడండి, ఎక్స్ వాల్యూని వైతో మనం ప్రతిసారి కంపేర్ చేయాలి. ఈ ఎక్స్ వాల్యూ ఉంది కదా, మనము ఈ ఎక్స్ వాల్యూని దీంతో కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ ఎక్స్ అండ్ ఈ ఎక్స్ వాల్యూని దీంతో కంపేర్ చేస్తే ఈక్వల్ టు ఎక్స్ రైట్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, వై వాల్యూని ఎక్స్తో కంపేర్ చేస్తాము అండ్ అలాగే 7తో కూడా కంపేర్ చేస్తాము. చూడండి, మనకి ఇప్పుడు కంపారిజన్ చేసినప్పుడు మనకి వచ్చేది ఏంటి అంటే x > y రైట్. మన ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుందండి డైరెక్ట్గా. చూసారు, 2 స్టెప్స్లో మనం అయితే క్లియర్ చేసాము ఈ క్వశ్చన్ని. అదే మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు మీరు ఈ స్టెప్ ఒకటే వేస్తారండి. డైరెక్ట్గా ఈ స్టెప్ని మీరు ఆన్సర్లు టిక్ చేస్తారు అంతే. మీరు మోర్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. క్వాడ్రాటిక్ 5 మార్క్స్ ఈజీగా వస్తాయి, చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఆ విషయం తెలిసి కన్ఫామ్గా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ అలాగే మనం సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు 17x² - 14x - 83 = 80 అండ్ అలాగే y² = 2y + 35 = 0 రైట్. మనం ఈ ఈక్వేషన్స్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అని మీకు తెలిసింది కదండి, అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఎలా అవుతుందండి, 17x² - 14x ఈ 80 ఇటు వస్తే -80 అవుతుంది కదండి. -80 అంటే 163 కదా, 163 రైట్. = 0. అండ్ అలాగే ఈ y² ఇటు వస్తే అన్ని మైనసెస్ అవుతాయి కదండి. సారీ, ఇక్కడ 0 లేదు.
వై స్క్వేర్ మైనస్ 2y మైనస్ 35 దట్ ఈక్వల్ టు 0, రైట్. ఇది మనకిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మనం మార్చుకుంటే ఇది ఇలా వచ్చింది, రైట్. దీన్ని చూడండి, ఎప్పుడైనా సరే మీకు మైనస్ మనం సైన్ మెథడ్ అప్లై చేస్తున్నాం కదా, ఈక్వేషన్స్లో ఎక్స్ కోఎఫిషియెంట్స్ మైనస్ వై కోఎఫిషియెంట్స్ మైనసెస్ ఉంటే డైరెక్ట్గా మీరు ఫ్యాక్టర్స్ చెక్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా నో రిలేషన్. ఇది ఒక టిప్ అండి, చాలా ఈజీ. ఒకవేళ కనుక మీకు 5 మార్క్స్లో ఒక 2 మార్క్స్ కనుక ఇదే అయినట్లయితే మీరు చాలా టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో చూసారా, అదండి మైనసెస్ కోఎఫిషియెంట్స్ మనకి మైనసెస్ ఉంటే ఖచ్చితంగా అది నో రిలేషన్, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే థర్డ్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. x² ప్లస్ 4x మైనస్ 45 ఈక్వల్ టు 0 అండ్ అలాగే y² మైనస్ 13y ప్లస్ 40 దట్ ఈక్వల్ టు 0, రైట్. మనకి 1 into 45 మనం ఫస్ట్ సైన్ మెథడ్ అప్లై చేస్తాం కదండి, ప్లస్ మైనస్ ఉన్నాయి అంటే మైనస్ ప్లసెస్లో మన వాల్యూస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మైనస్ ప్లస్ అంటే మనం పైన చూపించినట్టు మన ఫ్యాక్టర్స్ దేంట్లో వస్తాయండి, మైనస్ ప్లస్ అంటే ప్లస్లో వస్తాయి, రైట్. మనం ఇక్కడ చూద్దాము, 1 into 45 అంటే 45 అండ్ అలాగే మనకు 4 రావాలి అంటే 9 into 5 కదండి, 9 into 5 అంటే 45, 9 నుంచి 5 తీస్తే 4 వస్తుంది. మనకి ఫ్యాక్టర్స్ సరిపోతున్నాయి. అయితే పెద్ద వాల్యూ ఫస్ట్ వేస్తున్నాము, చిన్న వాల్యూ తర్వాత వేస్తున్నాము. అండ్ అలాగే 1 into 40 అంటే 40 అండి, 1 into 40 కదా, 8 5s are 40, రైట్. 8 5 13 అవుతుంది యాడ్ చేస్తే. సో మన ఫ్యాక్టర్స్ కూడా సరిపోతున్నాయి. 8 into 5 చూసారా. ఇక్కడ చూడండి, మనం కంపేర్ చేసినప్పుడు ఇది మైనస్ నెగిటివ్ వాల్యూ కదండి, ఈ నెగిటివ్ వాల్యూని మనము ఇక్కడ చూసినట్లయితే నెగిటివ్ వాల్యూ ఆల్వేస్ స్మాల్ కదండి. సో ఇక్కడ మీకు +8 బిగ్గరు, +5 బిగ్గరు, ఇక్కడ +5 బిగ్గరు. సో మనకి వై కోఎఫిషియెంట్స్ రెండు కూడా బిగ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ +5 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్, డైరెక్ట్గా మనం ఆన్సర్ వేసేయచ్చు 2 స్టెప్స్లో, రైట్. అండ్ అలాగే చూడండి, అండ్ అలాగే ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి చూద్దాము. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి అంటే (8x² + 22x + 15 = 0) అండ్ అలాగే 15y² + 11y + 2 = 0. ఇది మన ఫోర్త్ క్వశ్చన్ అండి. చూడండి, ఈ క్వశ్చన్ కూడా మీరు ముందు తేడానికి కారణం ఏంటి అంటే ఇది కూడా ఈజీగా ఎలా చేయొచ్చు అని చెప్పాలనుకుంటున్నాను. చూడండి, 8x² + 22x + 15 = 0. 8 5s are ఎంతండి, 8 15s are ఎంతండి, 8 15s are 120 కదా, రైట్, 120. ఓకే, మనం ముందు సైన్ మెథడ్ చేస్తాం కదా, సైన్ మెథడ్లో ప్లస్ అంటే మనం ఎలా ఏమనుకున్నాం అంటే మైనస్ అనుకున్నాం కదా, కింద కూడా ప్లస్ అంటే మైనస్ మన వాల్యూస్ అయితే ఇలా వస్తాయి, రైట్. అయితే మనం చూడండి 8 into 15 అంటే 120కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 12 into 10, రైట్. 12 into 10 అంటే పెద్ద అంక ఇక్కడ వేస్తాము, చిన్న అంక ఇక్కడ వేస్తాము. అండ్ అలాగే 15 into 2 అంటే 30 కదండి, 30 అంటే 6 into 5, 6 పెద్దది కాబట్టి ఇక్కడ, 5 చిన్నది కాబట్టి ఇక్కడ వేస్తాం, ఓకే అండి. అయితే ఇప్పుడు చూడండి, మైనస్ వాల్యూస్లో ఎప్పుడూ కూడా చిన్న వాల్యూస్ అన్నది పెద్దవి అని మనకు తెలుసు కదా. అయితే మనకు చూడండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా కనబడిపోతుందండి, ఈక్వల్ అయ్యేవి ఏమీ లేవు. అండ్ అలాగే 6 5 అన్నది చిన్నది, అంటే మనకి ఇక్కడ x less than y, రైట్, x less than y మన ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా అప్రోచ్ చేయొచ్చండి, చాలా ఈజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, x² - 13x + 40 దట్ ఈక్వల్ టు 0 అండ్ అలాగే y² - 6y + 5 = 0, రైట్. ఇది కనుక మనం కంపేర్ చేసినట్లయితే మనకి మైనస్ అంటే ఏమొస్తాయండి, ప్లస్ అండ్ అలాగే మైనస్ అంటే మళ్ళీ ప్లస్. మన కోఎఫిషియెంట్స్ ఏంటని చూసినట్లయితే 1 into 40 అంటే 40 కదండి, 8 5s are 40, పెద్దంకి ఇక్కడ, చిన్నంకి ఇక్కడ వేస్తాము. అండ్ అలాగే 5 into 1 అంటే 5 కదండి, 5 into 1, రైట్. 5 1s are 1,
5 + 1 చేస్తే 6 యాడ్ అవుతుంది, అది కరెక్టే. సో మనకు సరిపోయింది, ఫ్యాక్టర్స్ అయితే సరిపోయాయి. ఇప్పుడు కంపారిజన్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు చూడండి, ఈ 2 అంకెల కంటే కూడా ఈ 2 అంకెలు చిన్నవి. సో మనకు డైరెక్ట్గా అర్థమవుతుంది x > y అని, రైట్. అయితే ఇక్కడ మనకి ఈక్వల్ టులు ఏమున్నాయని చూసినప్పుడు నెక్స్ట్ పార్ట్ 5 ఈక్వల్లో ఉంటాయి. సో మన ఆన్సర్ వచ్చేసి x > y, రైట్. చూసారా ఎంత ఈజీగా చేస్తున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూసారు కదండి, 5x² + 2x - 2 = 0, 4y² - 7y + 3 = 0. మనకు తెలుసు కదండి, ప్లస్ మైనస్ అని అంటే మైనస్ ప్లసెస్లో మన ఆన్సర్స్ అయితే వస్తాయి. మైనస్ ప్లసెస్లో అయితే మన ఆన్సర్స్ వస్తాయి. అండ్ అలాగే మైనస్ ప్లస్ అని అంటే ప్లసెస్లో అయితే మన ఆన్సర్స్ వస్తాయి. అయితే ఇప్పుడు మనం కోఎఫిషియంట్స్ చూసినట్లయితే కనుక చూడండి, 5 2s are 10 కదా. 10 అంటే మనం 5 2s are 10 డైరెక్ట్గా వేసేయచ్చు. పెద్ద అంకి ఇక్కడ, చిన్న అంకి ఇక్కడ. 5లోంచి 2 తీస్తే 3 మనకు ఫ్యాక్టర్స్ సరిపోతున్నాయి. అండ్ అలాగే 4 × 3 12 అండి. 12 అంటే 4 × 3 7 కదా. 4 పెద్ద అంకి ఇక్కడ, చిన్న అంకి ఇక్కడ వేస్తాము. అండ్ అలాగే చూడండి, మనకి తెలుసు ఇక్కడ కూడా డైరెక్ట్గా మనం అప్రోచ్ చేస్తున్నాము. చూడండి, y వాల్యూస్ అయితే ఇక్కడ డైరెక్ట్గా పెద్దగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ x వాల్యూస్ పోల్చినట్లయితే -5 మామూలుగానే చిన్నది అవుతుంది. ఈ +2 ఉన్నది కూడా 4 కంటే చిన్నది, అండ్ అలాగే 3 కంటే చిన్నది. మనం డైరెక్ట్గా కూడా చేసేయచ్చు, రైట్. x > y అవుతుంది. ఇక్కడ మనం ఇంకో విషయం చేయాల్సింది ఉందండి. నేను ఇందాక కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. నేను డైరెక్ట్గా ఇక్కడ అప్రోచ్ చేస్తున్నానని డైరెక్ట్గా అప్రోచ్ ఇచ్చేసాను. యాక్చువల్గా అయితే ఇంకొక స్టెప్ ఇక్కడ ఏం చేయాలి అని అంటే చూడండి, మనకి ఇక్కడ x కోఎఫిషియంట్స్ ఇవి ఉన్నాయి కదండి. యాక్చువల్గా అయితే /5 / 4 అలా చేస్తారండి. అయితే నేను అలా చేయనండి. రివర్స్లో నేనేం చేస్తాను అంటే ఈజీగా అయిపోవడానికి నేను డివైడెడ్ బై కంటే కూడా డివైడెడ్ బై చేస్తే పాయింట్స్లో వస్తుందండి. సో నేనేం చేస్తాను అంటే మల్టిప్లికేషన్ చేస్తాను. ఇక్కడ కోఎఫిషియంట్స్ 4 5 ఉన్నాయి కదా. రివర్స్లో అంటే y యొక్క ఫ్యాక్టర్ ఏమో xతో, x యొక్క ఫ్యాక్టర్స్ ఏమో yతో మల్టిప్లై చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి 4తో, ఇక్కడ వచ్చేసి 5తో మల్టిప్లై చేస్తాను. ఎంత మల్టిప్లై చేసినా కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వాల్యూసే వస్తాయి కదా. సో డైరెక్ట్గా నేను ఇక్కడైతే ఈ అప్రోచ్ చేస్తున్నాను అంతే. ఇందాక కూడా నేను మీకు ఆ విషయం చెప్పలేదు. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అయితే అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, నేను అవి పట్టించుకోనండి, అందుకే నేను మీకు చెప్పలేదు. ఫాస్ట్గా వెళ్ళిపోయే హడావిల్లో. ఓకే, 15 × 8తో మల్టిప్లై చేసినప్పుడు మనకి అవే వాల్యూస్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా వేసాను. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ చూసినట్లయితే కనుక 7th ప్రాబ్లం చూద్దాము. 7th ప్రాబ్లం x³ = 64 అండ్ అలాగే 2y² - 17y + 36 = 0. x³ అంటే 64ని క్యూబ్ చేస్తే మనకు 4³ కదండి. అంటే మనకి x వాల్యూ 4 అవుతుంది, రైట్. ఇక్కడ మనము 4 అనే మాత్రమే, ఇది x వాల్యూ +4 -4 అని ఆలోచించొద్దు. కన్ఫామ్గా +4ఏ. ఎందుకు అంటే x² ఉన్నట్లయితే మనం +-4 రాస్తాం, రైట్. √x అయినట్లయితే కనుక రూట్లో ఏది ఉంటే ఆ వాల్యూ ఇస్తాం. ప్లస్ అయితే ప్లస్, ఆర్ మైనస్ అయితే మైనస్, రైట్. మనము ఈ క్యూబ్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా ప్లస్ వాల్యూనే అవుతుంది. ఓన్లీ మనకి స్క్వేర్ అయితే మాత్రమే +-4 అన్నది రాయాలి. ఓకే, అప్పుడు మనం +-4 అంటే +4 తీసుకోవాలి, -4 తీసుకోవాలి. మనకి ఇక్కడ క్వశ్చన్లో x³ = 64 ఇచ్చారు కాబట్టి క్యూబ్ వాల్యూ కాబట్టి మనం డైరెక్ట్గా 4 వాల్యూని మాత్రమే x కోఎఫిషియంట్ కింద x ఫ్యాక్టర్ కింద తీసుకుంటాము. అండ్ అలాగే y ఫ్యాక్టర్స్ ఏంటి అని చూసినట్లయితే కనుక 2 × 36 వచ్చేసి ఎంత అండి? 72 కదా. 72 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 9 8 అండి. 9 8 మనకి మైనస్ ప్లస్ అంటే మన వాల్యూస్ ఏంటండి? ప్లస్, రైట్. మనకి x వాల్యూ ఏంటండి? +4. చూసారా, ఇక్కడ ప్లసెస్లో x డైరెక్ట్గా ఇది చిన్న వాల్యూ, ఇవి రెండు కూడా పెద్దవి. అండ్ మనకి సైన్స్ కూడా ప్లసెస్లో ఉన్నాయి. డైరెక్ట్గా x > y మన ఆన్సర్ అవుతుంది, రైట్.
ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసి తప్పకుండా అడగండి, నేనైతే క్లియర్ చేయడానికి మీ ముందు రెడీగా ఉన్నాను. 9x² - 21x + 10 = 0 అండ్ అలాగే 5y² - 23y + 26 = 0 రైట్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి 9 × 10 అంటే 90 కదండి. 90 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 15 × 6. ఎందుకు అంటే మనకి 21 రావాలంటే 15 + 6 చేస్తే 21 వస్తుంది రైట్. అలాగే మైనస్ ప్లస్ చేస్తే మైనస్ ప్లస్ ఫ్యాక్టర్స్ మనకి ఏంటంటే మైనస్ ప్లస్ యొక్క సైన్ వాల్యూస్ ప్లస్ వస్తాయి అండ్ అలాగే మైనస్ వాల్యూస్ ప్లస్ వస్తాయి. చూడండి 15 × 6, 15 యొక్క పెద్ద వాల్యూస్ ఇక్కడ, చిన్న వాల్యూ ఇక్కడ వేస్తాం. అండ్ అలాగే 26 × 5 అంటే 130 అండి. 130 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 23 వచ్చేటట్టు. 130 యొక్క ఫ్యాక్టర్స్ 23 అంటే 13, 10 కదండి. సో డైరెక్ట్గా వేసాము. ఇక్కడ మనం 5తో మల్టిప్లై అండ్ అలాగే 9తో మల్టిప్లై చేస్తాము. చేయాల్సిన పనే లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూడంగానే. 5తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ తక్కువ వస్తుంది అండ్ అలాగే ఇవి రెండు కూడా తక్కువ వాల్యూస్, ఇవి రెండు కూడా పెద్ద వాల్యూస్. డైరెక్ట్గా నేనైతే అనుకున్నాను. చూద్దాం. చూడండి ఇక్కడ పెద్ద వాల్యూ ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఇలా ఉన్నప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 5 × 15 అంటే 75 + 75 కదండి. అండ్ అలాగే +5 × 6 అంటే 30 అండ్ ఇక్కడ చూడండి +9 × 13 అంటే 117 అండ్ అలాగే 9 × 30 అంటే +90. చూసారా, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ వేస్తాను. ఈ స్టెప్ అయితే యూజ్ చేయనండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ స్టెప్ యూజ్ చేయాల్సిన అవసరం మీకు కూడా రాదు. అండ్ అలాగే డైరెక్ట్గా నేను వేస్తున్నాను x > y నా ఆన్సర్ అని రైట్. అండ్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి 7x² - 19x + 10 = 0 అండ్ అలాగే 8y² + 2y - 3 = 0 రైట్. నాతో పాటు మీరు కూడా వీడియో చూడడం కాదండి, చేస్తేనే మీకు కూడా చాలా ఫాస్ట్గా అలవాటు అవుతుంది. చూడండి 9th ప్రాబ్లం చూడండి. మైనస్ ప్లస్ అంటే ప్లస్ వస్తాయి, ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ వస్తాయి. యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 7 × 10 అంటే 70 కదండి. 70 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 14 × 5 70 అవుతుంది. 14 + 5 చేస్తే 19 వస్తుంది. సో మన ఫ్యాక్టర్స్ కరెక్టే. అండ్ అలాగే 8 × 3 అంటే 24. 24 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 6 × 4. 6లోంచి 4 తీస్తే 2 వస్తుంది. సో మన ఫ్యాక్టర్స్ కరెక్టే అయ్యాయి. అయితే మనము ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి 7, 8 మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ నేను డైరెక్ట్గా మల్టిప్లై చేసే అవకాశమే లేకుండా ఇక్కడ కన్ఫామ్గా చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా x > y వేసాము. అండ్ అలాగే మన యొక్క 10th ప్రాబ్లం చూసినట్లయితే కనుక మీరు 5x² + 17x + 6 = 0 అండ్ అలాగే 2y² + 11y + 12 = 0. ఈ యొక్క క్వశ్చన్ని మీరు హోంవర్క్ చేసి అండ్ అలాగే నాకు ఆన్సర్ని కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఎవరెవరైతే చూసారో వాళ్ళందరూ కూడా నాకు ఈ 10th క్వశ్చన్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో SBI నుంచి మీకు కన్ఫామ్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టీస్ ద్వారా 5 మార్క్స్ అయితే వచ్చాయి అని నేను అనుకుంటున్నానండి. ఎవరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరికైతే వేరే టాపిక్స్లో డౌట్స్ ఉన్నాయో ఆ వేరే టాపిక్స్ ఏదైనా చెప్పాలి అంటే మీకు ఏమన్నా వేరే క్లాసెస్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి అడగచ్చు. కామెంట్ చేసి అడిగినట్లయితే ఆ టాపిక్ నుంచి నేను మీకు ట్రిక్స్ అండ్ టిప్స్తో పాటుగా మీ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది రైట్.